హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం చికెన్ అండ్ రోటీ ఈటింగ్ ఛాలెంజ్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే దీని నిండా చికెన్ అయితే ఉంది, అంతేకాకుండా మా దగ్గర మొత్తం తందూరి రోటీలు అయితే ఉన్నాయి అన్నమాట. వీటిని యూజ్ చేసి ఈ వీడియోలో మేమైతే చికెన్ కర్రీ అండ్ తందూరి రోటీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నాం అంటే, ఒక్కరు వచ్చేసి తందూరి రోటీలు 4 తినాలి, అంతేకాకుండా చికెన్ వచ్చేసి 1/2 కిలో అయితే తినాలన్నమాట. 250 గ్రామ్స్ చికెన్ అయితే తినాలి. సో ఈ దాంట్లో కూడా మళ్ళీ సేమ్ టీమ్ వైజే మేమైతే పార్టిసిపేట్ అయితే కాబోతున్నాం. కాకపోతే వీళ్ళందరూ డిసైడ్ అయిన రూల్ ఏంటిదంటే, నేను పెట్టింది కాదు, వీళ్ళ రూలే అది. ఏంటిదంటే ఏ టీంలో అయినా సరే ఎవరిది వాళ్ళే తినన్నట, వేరే వాళ్ళు తినొద్దట. సో చూద్దాం ఎవరు ఎంత తింటారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని చెప్పేసి. ఈ ఛాలెంజ్లో ఓడిపోయిన టీం ఏదైతే ఉందో ఆ టీం వచ్చేసి అక్కడ బొందుందా, బొందా నీళ్ళు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. ఆ నీళ్ళలో ఒక్కసారి మునిగి తేలాలి. సో అది వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్. ఎవరు ఓడిపోతే వాళ్ళు, నేను ఓడిపోతే నేను కూడా మునుగుతా. ఓకేనా? ఏమో హలో రెడీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి బాబా అయితే డిసైడ్ చేస్తుండు. హలో మీరే హలో తాజ్గాడు. ఫస్ట్ వచ్చేసి తాజ్గాడు, కూరగాడు, సెకండ్ నేను, విజ్గాడు, థర్డ్ బాబాయ్, స్వీట్. సో చూద్దాం ఎవరు గెలుస్తారని చెప్పేసి. ఏం మొక్కని వచ్చినామో మేమే వస్తున్నాం. ఈ రూల్ పెట్టింది వీరి గురించి. మొత్తం తింటారు రా. చికెన్ వీడికి ఇష్టమైన కూర చికెన్ రొట్టెలు. తిను బిర్యానీ తినమనగా చికెన్ రొట్టెలు ఏడికి పోయినా కానీ గవే అడుగుతారు, అన్న నాకు రొట్టెలు కావాలని చెప్పేసి వీని గురించి రొట్టెలు తీసుకుని అవుతుంది ప్రతి జాగాల. చికెన్ వచ్చేసి ఎట్లా డివైడ్ చేస్తున్నాము అంటే 200 గ్రామ్స్ ముక్కలు, 50 గ్రామ్స్ సూపు. ఏమైనా ఎందుకు కొడుతున్నావు అని ఇద్దర్రా, ఇద్దరే మరి కూర్చుంటలేడు. కూర్చోమని టీం మెంబరేనా? ఓకే అరే చూద్దాం ఎంత అయిందిరా. 3.50 అట. 1000 అయింది. 1000 అయింది. కిలో జింగిడిగా అది ఇలానో ఉన్నది, అది ఓజేడ్ లాగా పోయింది. ఈ యూనిట్ కూడా చేంజ్ చేసిన ఇప్పుడు కరెక్ట్ ఉన్నది. నేను ఎంత అయిందిరా? 86 గ్రాములు ఏర్పడుతున్నారా? అది గ్రాములు ఏర్పడాలి, ఫేర్ గా జరగాలి ఛాలెంజ్. ఎంత ఎక్కువ ముక్క ఎక్కువ ఏది రెండు అటు ఇటు కాసి 200 కాడ సూపు ముక్కలు సూపే మొత్తం. ఇక ఎంతైందిరా? కొంచెం ఎంతైందిరా? సెట్ కొంచెం ఇంకా కొంచెం చాలు ఎక్కువ ఏం కాదు. ముక్కలు 8 గ్రాముల కాడ ఏమవుతుంది కానీ. సో 200 గ్రాముల ముక్కలు, 50 గ్రాములు సూప్. అబ్బో బంతి కూర్చున్నది, పెద్ద బంతి. అటు వాసన అంతా అడుగు మళ్ళీ. ఓకే తాజ్గాడు మొత్తం ఇట్లా టీ షర్ట్ ని ఎండందే వేసుకుంటే ఇట్లా ముక్క ముక్క వాసన వస్తుంది, అసలు వేసుకొచ్చుకున్నాడు. వాసన ఇసురుతుంది. మీరు తింటే అరే నీ కోసమేరా ఇది చెడి చేసింది. లేసుకొని తినడా ఇట్లా తినడా నీ ఇష్టం. ఆ కప్పు కూడా నేను కొరుక్కో. లబ్బర్. అరే ముందే చెప్తున్నా, ఉడకలేదు అదేంది ఇదేంది అని చెప్పేసి ఏమి ఇష్ట పెట్టొద్దు. గిన్నెలా మొత్తం తినాలి. ఏం లేకుండా 1 minute కంప్లీటెడ్. 30 seconds అయింది. 10 minutes టైమర్. ముందే చెప్తున్నా. టీ షర్ట్ వాసన వచ్చినప్పుడల్లా మొత్తం ఎప్పుడు కానీ వాడు అక్కచుడు మనల్ని కప్పిస్తాడు. 30 seconds కంప్లీటెడ్. మీరు పెళ్ళిగా తింటున్నాం అనుకుంటారా? మెల్లగా తింటున్నారు. ఛాలెంజ్ ఇది.
అదే ముందుగా బొందలా లబ్బర్ మును వాడే కడుక్కున్నాడల్లా ముంచుడే 1 minute కంప్లీటెడ్ 1 minute లో మన వాళ్ళు వచ్చేసి ఒక రొట్టె తిన్నారు నిమిషానికి ఒక రొట్టె ఉడుతుంది తెలిసి మొత్తం అయిపోయే వరకు 5 నిమిషాలు అవుతుంది కావచ్చు ఎన్ని రొట్టెలు ఏంటి తాజు 4 రొట్టెలు 6 నిమిషాలు అయితే సూప్ మొత్తం తిన్న తర్వాత ముక్కలు తిను అట్లా అట్లా గట్టి అంటాడు ముందుగా ముక్కలు తిను ఇగో ఇట్లా అరే ముక్కలు తింటా ముందుగా ముక్కలు తింటా ముందుగా గొంతులు ఇరకాల లీలా లీలా అరే లీలా రా ఊరిలో తాజు తాజు అరే కమాన్ మంచిగా బాబాయ్ మామూలు కాదు ఒక ముక్క నేను బ్లాగ్ చూస్తారు ఆడే ప్లేట్ తీసుకుంటారు కానీ వండింది పాపం వాడే అరే రాజు ఒక ముక్కీరా తాజు తినరా నీళ్ళు గిడినాయిరా తాజు కమాన్ 2 minutes కంప్లీట్ అయింది అంతే 1.5 రొట్టె వచ్చింది అంతే అరే 2 నిమిషాలు అయింది అవుతుందట ఏమైంది ఫస్ట్ టైం నువ్వు వస్తావు అయింది ఎవర్రా ముట్టుకుంది డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ మరి ఫిజికల్ గా డిస్టర్బ్ చేయకూడదు మెంటల్ గా ఏం చేసినా సరే తాజు వెరీ గుడ్ రా అప్పటి నుంచి కమాన్ రే గింబల్ కమాన్ 3 minutes కంప్లీటెడ్ బిన్నేమో అన్నమాట వాసన వస్తుంది తాజు అరే మొత్తం తినరా వాసన మీరు బో లబ్బర్ అరే టీ-షర్ట్ మీద ఎన్ని ముక్కలు చేస్తావురా 5-6 ముక్కలు వేసినా ఏం చేసిండే పన్నా దోళాలు గుంచున్నాయి ఘోరంగా నువ్వు మూడో రొట్టె రెండోదిరా అరే ఇప్పుడే ఫాస్ట్ తింటుర్రా మూడో రొట్టె పాసింది కూర అయిపోయిందా రొట్టె పోదు గిన్నెలో మత్తుకుంది వేసుకోలేదుగా తాజా కిట్టా ఎవరిది వాళ్ళది తినాలి నువ్వు కిట్టా కిట్టా కూర కూడా మొత్తం తినాలి ఓన్లీ రొట్టె కాదు ఓన్లీ రొట్టెలు తింటా అనుకుంటారు కావచ్చు వీళ్ళు రొట్టె మొత్తం కూర అంతా తోడిచిపోవాలి క్లీన్ కావాలి ప్లేట్ మొత్తం సూప్ తో సహా ఎందుకు పెట్టిర్రు ఏమైంది ముక్క ముక్క మంచిగా పీల్చుకో ఇట్లా. మరి ఇప్పేమని మరి ఇప్పేసినా సరే వాళ్ళు భయపడతారు అందుకని వచ్చి పిక్కున్నావా 3 minutes 34 seconds కంప్లీటెడ్ మీరు ఇంకా మూడో రొట్టె కానీ ఆడుతురు నబ్బరు మూడో రొట్టె కాదు కన్నకెళ్ళి నీళ్ళు తిరుగుతున్నాయి కక్తాడు నా దగ్గరికి రావాలంటే కారం అవుతుంది నాకే కారం అవుతుంది మిరపకాయ పెట్టుకుని తింటే మన రొట్టెలు ఇప్పుడు తినే మిరపకాయ ఉంది కారం కాదా అరే ఒక్క రొట్టె 2 సార్లు తినాలి కంటే గన్ని ముక్కలు ఎత్తున్నాను లాస్ట్ రొట్టె నాది నీది లాస్ట్ రొట్టె ఇంకొక రొట్టె ఉన్నది నాకు తెలిసిన స్టార్టింగ్ లో చెప్పిన కదా 5 minutes పడతా అని చెప్పేసి బరాబర్ 5 నిమిషాలు పట్టేట్టున్నది లేదు ఇంకా లేట్ అవుతుంది బండి స్లో అని జరా అరే ఇంకా 1.5 minute అయితే 5 నిమిషాలు అయితే నాకు తెలిసి 5 నిమిషాలు దాటిపెట్టున్నారు మీరు ముక్కలు తింటే చెప్పు కారమా బాబాయ్ కారం అంటే ఏంది మిరపకాయ నవిలేరు మాకు అట్టే ఉంటుంది మిరపకాయ రాదా మిరపకాయ కానీ జల్లి అయిపోయినట్టే కాదు ఏమేంద్రా తాజు బేడే తిను బేడే తాజు ఎడుతున్నావు వీడు అమ్మ నువ్వు అటు వీక్ వస్తాను వాడు తింటాడని కాదు వాడి టీ షర్ట్ తో నీ వాసన క్వాలిటీ వస్తుందంత ఏమైంది కమ్మగున్నట్టుగా ఏమాయ్ 5 నిమిషాల ఛాలెంజ్ కంప్లీట్ అవుతుందేమో అనుకున్నా 6 నిమిషాలు అవుతుంది ఇంకా 6 నిమిషాలు కూడా అయిపోయట్లేదు 7 నిమిషాలు అవుతుంది మొత్తం ఏడువకు ఏడువకు నా చిన్ని తండ్రి మా కొడుకేనే అరే 6 నిమిషాలు అయింది రే వీడు పక్క తక్కుతాడు వీడు నీళ్ళు తాగుతూనే ఉన్నాడు స్పైసీ ఉన్నా స్పైసీ ఇప్పుడు స్పైసీ వెళ్తుంది రాజు దీని పేరు ఏం పేరు చెప్పన్నా స్పైసీ చికెన్ ఈటింగ్ స్పైసీ చికెన్ అండ్ తందూరి రోటీ ఈటింగ్ ఛాలెంజ్ డబ్బు చికెన్ ముక్కలే తింటుండే ముక్కలు అక్కడ లేస్ట్ అవుతుంది టైం లేస్ట్ అవుతుంది లేస్ అవుతుందా లేస్ట్ అవుతుంది మెల్లమెల్ల మెల్లమెల్ల గట్టి అంటారు కానీ
నీకోసమే అరే టైం అయిపోయింది. అరే నీకోసమే చాలా నీకోసమే సింగిల్ సింగిల్ పెట్టించారా మంచిది తింటారు రే తిన్ తిన్ మంచిగా కడప మీ బతుకు అయిపోయింది ఇక. చాలా అట్లా ఇది కాదు నీళ్ళు జల్దీ అయిపోతుంది ఈడ జల్దీ అయిపోతుంది. చూద్దాం స్టాప్ చూద్దాం పొద్దున్న 7 minutes 38 seconds అయితే గైస్ వీళ్ళకి టైం పట్టింది 4 రొట్టెలు 250 grams చికెన్ తినడానికి. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్లో విజయ్ నేను పార్టిసిపేట్ అవుతున్నాం. చూద్దాం ఎంత టైంలో తింటామని చెప్పేసి వాడు నోట్ మొత్తం నేను ఒకవేళ బయట తీసిన అనుకో టైమర్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. తిను తిను ఏడుతున్నావు ఎందుకురా ఏడువకు ఏడువకు ఏమైతుంది నీకు చెక్కుతురా లోపల చెప్తురా బొక్కలు అది తిన్నాడు తిన్నాడు తిన్నాడు. బస్ మొత్తం చూపెత్తున్నావు పెద్ద పెద్దవి ఇంకా పెద్దవి వాళ్ళకి రావద్దా వాళ్ళకి ఏం కాదు. ఎట్లా ఇష్టం తింటాను తీరా. టీషర్ట్ గబ్బు వాసన వస్తుంది. పక్కన కూర్చున్నా సరే చలో మీ ఎంత టైమింగ్ 7:38 మొత్తం తినడే ఇప్పుడు అలా పెట్టు దూరం మొత్తం నువ్వు ఊదక ఎవరి గురించి వదురు లబ్బర్ లబ్బర్ బయట పడేది ఇది అది తినొద్దు అది లబ్బర్ ఉండే అన్న మొత్తం అవి ఓరే తిన్నాక నా మెల్ల తిను ఏం కాదు. అది నవ్వునికి అద్దా అంటే అవుతుంది. వాసన ముక్కి పెట్టిండ్రు అందుకనే అది గుర్తులేడు ఇక అబ్బో నాకే వాసన వస్తుంది. మంచి వాసన నెక్స్ట్ నువ్వే తినేది. మొత్తం అని ఊదులే ఇట్లా ఊదులే ఊదు బంద్ చేసిన ఏం బంద్ చేసినావు నీకు కూడా ఉంటది. ఉంటది ఇక నువ్వు సాప పట్టు లేవాలి. ఎందుకు లబ్బర్ లబ్బర్ ఎవరు కక్కినా పోవుడే ఇట్లా పాదయాత్ర కూర్చోనా అన్న ఇప్పుడు ఒక నిమిషంలో కూడా తిన్నారు అన్న ఇది కూర్చోనా అన్న అయిపోయింది నీ బతికి అయిపోయింది ఇక. లవంగాలు తిను మంచిగా లవంగాలు తిను అలా ఎవరికి వచ్చినావా అందుకనే మరి కారం గంటగా పోయింది. మిరియాల ఘాటే బాగా అదే వస్తుంది. ఎన్ని వేసినాం రా అంత కూడా 4 అవ్వేనా బాగా అన్న గడికి కూడా తింటాడు అయిపోయిందా నీ నామ టెక్నాలజీ చికెన్ మాత్రం టేస్ట్ మస్తు ఉంది. ఇప్పుడు ఏమనిపించదు ఇప్పుడు ఏమనిపించదు తర్వాత రొట్టెలే జింగిడి జింగిడి ఉన్నాయి. లొట్టెలు అదంతా కాదు కొంచెం కొంచెం వేసుకొని తింటుండు అంత టైం అయిపోవాలి. పాదయాత్ర సడన్ గా చూసి అంత తిన్నాడు ఏది నా నామైనా వస్తాయి వాసన ఫ్లేవర్ వస్తాయి. ఫ్లేవర్ యాడ్ అయిందా గౌడాలు గుంజుతున్నాయిరా. మళ్ళీ అవి లబ్బర్ లబ్బర్ ఉన్నాయి అవి రొట్టెలు. నాకు మేడం టైం చాలా ఉంది. నెక్స్ట్ నువ్వే నీకుంటా ఆగు పెండ తీసుకొచ్చి గట్టినే కొడతా నేను కూడా. అంతా మనకు నువ్వు అక్టోబర్ మళ్ళీ ఉరకాలి అయిపోయింది పని అయిపోయింది బతుకు అయిపోయింది బతుకు అయిపోయింది ఇక చెక్కేసడే మిమ్మల్ని. అన్ననే ఇంత మెల్లదంటున్నా నువ్వు అయిపోయింది. అంతేసుకున్నాడా ఇక అయిపోయినట్టే. ఏలియన్ ఏలియన్ చెప్తారా ఏమి ఏం పట్టించుకోవట్లేరు. ఏమైందన్నా ఎట్లుందన్నా కారం అవుతుందా ఎట్లుంది వీళ్ళు బాగా కారం ఎట్లుంది చెప్పు మాటలు లేవా ఎట్లా అంటే కారం ఉందా లేదా లేదా తీయవుందా కారం లేదంటే మెల్లదినరా ఎందుకు మెల్లదిను మెల్లదిను వీనికి అలవాటు ఉంటుంది. వీనికి ఏం అలవాటు అని అంటే చికెన్ ఇట్లా తీసుకొచ్చుకుంటే దూరం పోయి కూర్చొని తింటాడు. ఇప్పుడు తిన్నా
టిఫిన్ తెచ్చుకుంటే స్టూడియో వస్తాను ఇంత రూమ్ అంటుందిరా ఇప్పుడు మండుతుంది. లేకపోతే కారం ఉండడం ఉందా? లేదు లేదు అంతా అయిపోయి కూడా లాస్ట్ మండుతున్నట్టు స్పైస్ ఎక్కువైతుంది కదా సూప్ది. అయితే తిని 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 నోరంతా ఇట్లా మండుతుంది ఒకటేసారి. చింపుకి ఏమైతలేదు ఇంకా సప్పులే సాయలేదా బండి. మొత్తం టైం అయితే ఇంకా 6 నిమిషాలు 50 సెకండ్లు అయింది. ముక్కనే ఉన్నది, బొక్క కాదు, ముక్కున్న దానికి మెత్తడిది పీసు. అయ్యింది 720 ఏర్పడలేదు కానీ ఏమైంది ఇప్పుడు ఎట్లయింది? నాకు ఎట్లా అనిపించి మొత్తం ఏడినా నేను ఇంకా మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. మాట ఒక 8 సెకండ్లు ఎక్కువ 30 అంటే 10 సెకండ్లు తేడా ఏంటంటే మీరు ముక్క ముక్కని తీసుకొచ్చాం ఏమైనా లేదు, మాకు ముక్క ముక్కని ఉంది కాబట్టి నువ్వు ముక్క ఉంది ఎక్కువ ఎందుకు వేసుకోరు? కారం ఎట్లుంది? కారం టీ షర్ట్ ఇప్పుడు అనేది ముక్కు కారం కళ్ళగట్టి ముట్టుకోకుంటే మీరు ఏమైనా చేసుకోరు, ముట్టుకోవద్దు నన్ను. ముట్టుకోమని టీ షర్ట్ అడ్డం పెడతాం. పెట్టుకో స్వీటీ గిట్ట దాచి పెట్టుకుంటా లోపల గిట్ల. బాబాయ్గా నీ బాబాయ్ అయిపోయి నా పని గిట్ల అయింది. ఓడిపోయిన జోరు వచ్చి పెడితే వాడు చచ్చిపోతారు. ఘోరంగా అంటే ఘోరంగా కారం ఉంది గాయస్. మండుతుంది మొత్తం. వాడు ఏడ్చిండుగా, ఏడవనికి కారణం అదే. వాడు ఏడుతుంటే కట్టేస్తుంది అనుకున్నా కానీ అబ్బో ఇప్పుడు తెలిసిందా నా మాట సాక్షరం. మాట సాక్షరం. తినరా తినరా జల్దీ అయిపోయేదాకా టెక్నాలజీ తినేటప్పుడు అంటే మొత్తం ఊపిడు మొత్తం ఇస్తారా? నువ్వు వద్దురా వద్దురా అంటే తినబుద్ధి అవుతుందా వాసన కదే? మేము ఎట్లా తినాలరా మరి? మొత్తం రొట్టెలని ఉంచిండు. ఫస్ట్ ఇట్లా టైం వేస్ట్ కానీ తెలియదు అన్నట్టు. కాకపోతే లబ్బర్ రబ్బర్ ఏమో తట్టుకుంటది. ఇక సుంచి పెట్టుకున్నా ఫస్ట్ ఛాలెంజ్ కానీ ఎన్ని ఉంచినా గానీ వాడు తిన్నాక లాస్ట్ రొట్టె వరకలా ఎంత మండుతుంది, పోతలే లోపలికి రొట్టె. యోగి అంతే ఇట్లా గడ్డ వచ్చినట్టు అంత మట్టుడే గుమ్మ అంటున్నా నెత్తి మొత్తం. నువ్వు సక్కన పడింది రే బాబాయ్, వాడు సక్కన డిస్క్వాలిఫై. ఏమైతుందిరా? నేను ముట్లు నిన్ను నేను ఏమైనా వేసుకోమని మమ్మల్ని ఇట్లా వాసన వచ్చేటట్టు చేసిండు మాకు. మేము తినేటప్పుడు వద్దురా శేఖర మీరు తింటారా తర్వాత మేము కూడా చేస్తాం మరి అని అంటే ఏమైనా వేసుకోరు, ఫిజికల్ గా మమ్మల్ని ముట్టుకోవద్దు కానీ ఏమైనా వేసుకోరు. ఇప్పుడు మళ్ళా నాది డైలాగ్ ఇక గిట్లా 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 ఉంచవాసు ఇలా 2 నిమిషాలు అయింది రే. 2 నిమిషాలు ఒక్క రొట్టె కూడా బాబాయ్ మస్తు టైం ఉన్నది. మెల్లా తిను. ఇప్పుడు ఏమంటా ముక్కలు కదా గుంజుతాయి మొత్తం. ఒక్క రొట్టె ఒక్కటే కథమే జామియన్ పని. నేను తిన్నా ఆకలితోటి. వాడు వంగుతుండు. ఇల్లు కూడా ఓడిపోయాడు అనుకో బాబాయ్, వాడు నీ మీద పాత తీసుకుంటున్నట్టే. నువ్వు లోపల ముంచు వాడిని. ఎందుకంటే అందరికంటే తక్కువ తింటాడు మన గ్యాంగ్ తాజ్ గాడే. వాడి ఇంటి తిన్నాడు అంటే ఎవరికి కావాలని ఓడిపోతున్నట్టే. ఇక మరి ఈయనేమో సాగుతుండు మొత్తం ఇల్లు చాదగా. వాడు వంగుతుండు మొత్తం ఇట్లా వంగి తింటుండు. అబ్బా ఉల్లిగడలు తింటుండు వాడు. ఇంకా నిమ్మకాయ వేసుకో ఇంకా మంచిగా.
ఏంది అమ్మమ్మ గంత పెద్ద మాటనా అబ్బో ఫ్లేవర్ గడికోసారి ఎత్తే ఉండు నువ్వు ఇక అజ్జా కలుపురా సూప్ లో కలుపు నువ్వు తీసుకొని 4 నిమిషాలు అయింది. అయిపోయింది వీళ్ళే కథం అయిపోయింది ఇక ధైర్యం వచ్చిందట ఏం చూస్తే చికెన్ చూస్తే మన ఫేవరెట్ ఛాలెంజ్ కదా అందుకని. చపాతి ఇంకా మళ్ళా జాబీ అయిపోయిందా ఉల్లిగడ్డ తినరా రొట్టెలు ఎప్పుడు తినాలి ఆ ముక్కలు ఎప్పుడు తినాలి ఆ ఉల్లిగడ్డ ఎప్పుడు తినాలి ఇంకా డబ్బలా ముక్కలతో సంబంధం లేదు. నీ వేళ సాంగుతా కాలేవాడి నువ్వు టక్కన తింటే అయిపోయినట్టు కాదు వాంద అయిపోయినట్టు అందుకనే మెల్లగా రొట్టెనా లాస్ట్ రొట్టెగా. అరే మా తింటారా బాబా ఇంకా 3 నిమిషాలు ఉంది. సౌండ్ రావాలి ఇంకా నిమ్మకాయ వినుకో. నిమ్మకాయ వినుకోరా కారం ఉంటుంది ఇట్లా ఆగమా తింటారని ఏం చేసిన అంటే మిరపకాయలు మాకు వేసిరు కదా, అంటే నేనే వేసుకున్నా కదా మాకు మిరపకాయలు, వాళ్ళకి కూడా వేసిన మిరపకాయలు తినొచ్చు ఇద్దరు, ఎవరు దాంట్లో కనబడతలేవు పుట్టుర్రే. కారం అవుతుందారా తిన్నాడేనే ఎప్పుడు తింటా రొట్టెలు 5 నిమిషాలు అయింది. నువ్వు తెలియదు వానికి నేను ఏం చెప్పిన మరి బాబాయ్ సుంచి వానికి ముక్కలు ముక్కలు తినబెట్టి ఇట్లా టైంలో 2 నిమిషాలు బరాబర్ 2 నిమిషాలు ఉందిరా. ఆ ముక్కలు ఎప్పుడు తినాలి చూపేదిరా అట్లా ఇలా అదుకో మూతల ఎవరు లేరు కానీ వెనక అదుకో తిననీకి తిననీకి అవ్వలేరు నీ వెనక నేనే ఉన్నా. నువ్వు ఇంకోసారి రావు పోయా బొందకాడి పోయి మునిరా. డబ్బులు తప్పు వినబడుతుంది నీకు నాకు వినబడుతున్నాయి డబ్బులు తప్పు వినబడుతున్నాయి 2 నిమిషం ముందురా. అయిపోయింది అది అవుట్ అయిపోయింది. అక్కడే తినకి మన అది కాంతారా వద్దు పడగా అసలు ఎవరు గెలుస్తారు అనుకున్నా అంటే వీళ్ళు సెకండ్ వస్తారు అనుకున్నా, మేము ఫస్ట్ వస్తాం అనుకున్నాం, వీళ్ళు ఫస్ట్ వచ్చి మేము సెకండ్ వస్తాం అనుకున్నాము, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు అనుకున్నాం. వాళ్ళు సేఫ్ అయిపోయారు. ఓడిపోయిన వాళ్ళు బాబాయ్ గడవాడు సెలబ్రేషన్ ఇది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరిది వాళ్ళే తినాలి అని చెప్పేసి రూల్ పెట్టింది వీడు. ఫస్ట్ నువ్వు వీడు పావ పట్టాడు ఫస్ట్ ఎవరు అన్నారు? ఫస్ట్ అన్నాడు వీడు. యాక్సెప్ట్ అయితే అందరు చేసిర్రు ఎవరిది వాళ్ళే తినాలి. తర్వాతనే ఈ రూల్ పెట్టినాము, లేకుంటే ఇద్దరు తినే రూల్ అయితే పెడుతుంటే. సో ఎవరి డెసిషన్ ఎవరు తీసుకున్న పొక్క వాడే పడతారు. మీ వాడు తీసిన పొక్క పడ్డవుతుంది. రాయితో నెత్తి కొట్టిపోయి నెత్తి రాయి కొట్టినా అంతే బరాబర్. ఏమైందిరా తినాక ఇప్పుడు తింటున్నాడా వాడు ఉల్లిగడ్డలు తింటుండు తింటా అంటే ఉవ్వలు తినలే మేము ఉవ్వలం తినలే కారం అయితే లేదురా వారిని అయిపోయింది పైపు స్ట్రాంగ్ ఉన్నాయి అవి. దానికి అవుతుంది కారం. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన బాబాయ్ గానికి జాంబీ గానికి రివెంజ్ ఛాలెంజ్ ఏంటిది అంటే నాకు ఏమంట లేదు, నాకు వేరేమంటుంది. ఏమంట వస్తుంది ఇంకా తినండి ఓడిపోయినాయి సాటిస్ఫాక్షన్ కాబట్టి కావాలనే బాగా పట్టిండు. సో చెప్పినా కదా గాయస్, ఓడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బొందల మునగాలని చెప్పేసి ఆ బొంద వచ్చేసి ఇదే. ఇప్పుడు దీంట్లోకి అయితే మన రాకేష్ గారు బాబాయ్ గారు అయితే పోతారు. కమాన్ నీళ్ళు తక్కువ దీనికి మాట్లాడడానికి టైం ఉంది, ఉల్లిగడ్డలు తినడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. హలో గాడుపు అలా మునుగురా అంటే మునగాలి. ఇద్దరు ఒక్కసారి మునగాలి. నేను 3-2 అని అన్నా.
ప్రీ వెడ్డింగ్ ఇక వీళ్ళిద్దరికి స్వీటీ నేను ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాం. చూడకండి ఎవరు చూడకండి అలా స్నానం చేస్తుంది. మంచి గుడిరా అన్నిట్లో ఓడిపోతారు. టీమ్ చేంజ్ చేయరా టీమ్ చేంజ్ చేయరి పని నేను ఉంటా ఓడిపోయేటట్టున్నావు. అరే 3 ఎక్కడ వరకు మునగలేదు అనుకో. ఒక నిమిషం వాళ్ళు ఉండడు. ఎంత మీది 7 3 2 చెట్లకి ఉన్న వరకు చల్లగా ఉంటాయి. రాళ్ళున్నాయి నెత్తి వాళ్ళతో కాంచి కొడతారట. 1 బాబాయ్ బాబాయ్ పక్కన మునివేలు మొత్తం బురద వస్తుంది బాబాయ్గా. ఒకసారి నీళ్ళు మడుగు. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. మీకు ఈ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.